ఖమ్మం నుంచి కొరివి వెళ్ళేటువంటి వయా పల్లెగూడెం కర్ణ పైకిరా మారెమూడు ద్వారా వెళ్ళేటువంటి రోడ్డుకు సంబంధించి వైడనింగ్ జరుగుతూ ఉంది. అక్కడ పట్టా భూముల్లో నుంచి రోడ్డు తీసుకెళ్తూ కనీసం కాన్ఫర్మేషన్ ఇవ్వకుండా రైతుల అనుమతి లేకుండా బలవంతంగా రోడ్డు వేసేటువంటి దానికి సంబంధించినటువంటి దాని మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఖమ్మం రూరల్ మండలం మోదాడు నుండి మహిళపాత్ పోయేటటువంటి నేషనల్ హైవే రోడ్డు, దానికి నాయుడుపేట సర్కిల్ నుండి ఎమ్మెంటాయపాలెం వరకు నేషనల్ హైవే లింక్ రోడ్ని మంజూరు చేశారు. అంతకుముందు నాయుడుపేట సర్కిల్ దగ్గర నుంచి మహిళపాత్ వెళ్ళేటటువంటిది రోడ్డు ఫార్మేషన్ జడ్పీ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో మట్టి రోడ్డు నిర్మాణం చేశారు. సర్వే నెంబర్ 64 ఎదురాపురం రెవెన్యూ లిమిట్స్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 64 6 ఎకరాల 36 గుంటలు. సర్వే నెంబర్ 66 దాంట్లో 3 ఎకరాల 3 గుంటలు. మేము అప్పుడు కేసుల్లో జైళ్లలో ఉంటే కాంట్రాక్టర్ అన్నాడు, కాంట్రాక్టర్లు నక్షాలో ఉన్నటువంటి బాటను వదిలేసి అది పొలంగా ఉందని గట్గా ఉన్నటువంటి సర్వే నెంబర్ 64, 66 అలా పట్టా భూముల్లో నుండి రోడ్డు మోసారు. అప్పటి నుంచి మాకు నష్టపరిహారం వేయలేదు, నష్టపరిహారం ఇవ్వండి అని అధికారులకి లీగల్ నోటీసుల ద్వారా తెలియజేశాం. ఇంజనీర్ దాని మీద వాళ్ళు స్పందించలేదు. జిల్లా పరిషత్ ఉంటే అది R&Bకి ట్రాన్స్ఫర్ అయింది రోడ్డు అయినప్పుడు నోటిఫికేషన్ చేయాలి. పట్టా భూముల్లో నుంచి రోడ్డు పోతే నోటిఫై చేయాలి. నోటిఫై చేసి నోటీస్ ఇచ్చి రైతులకు నోటీస్ ఇచ్చి ఎక్వైర్ చేయాలి, భూమిని సేకరించాలి, నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే పని మొదలు పెట్టాలి. లీగల్ నోటీసులు ఇచ్చినా అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చినా వాళ్ళు స్పందించలేదు. ఇప్పుడు ఏంటంటే ఫైనల్లో నేషనల్ హైవే లింక్ రోడ్ ఒకటి మంజూరు కావడం వల్ల దీనికి మేము నేషనల్ హైవే సూపరింటెండెంట్ ఇంజనీర్, నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా లీగల్ నోటీసులు ఇచ్చాం. కలెక్టర్ గారిని కలిసాం. మంత్రి గారి ద్వారా కూడా కలెక్టర్కి ఎండార్స్మెంట్ చేయించాం. మంత్రి గారు కూడా ఎండార్స్ చేశాడు. చేసినా పాలకులు పట్టించుకోలే, అది ఇంజనీర్లు పట్టించుకోలే. మేము ఆఫ్ చేసాం. ఆఫ్ చేస్తే రాత్రి అంతర్జాతీయ దోపిడీ దొంగల్లాగా 45, 50 వాహనాలు, టిప్పర్స్ అయితే, పొక్లైన్స్ అయితే ఈ మొత్తం వాహనాలు 60-70 మంది పోలీసులు అర్ధరాత్రి ఆ రోడ్డుని నిర్మాణం చేయడానికి వచ్చారు. అడ్డుకున్నాం. కాబట్టి భాగం హేమంతరావు గారు కూడా నేను ఫోన్ చేసి వచ్చాడు. ఆయన కూడా 3 గంటలు అక్కడే నాతో పాటు సమయం చెప్పాడు. ఆఖరికి మీరు పని చేస్తే మేము వెళ్ళిపోతాం, మీరు పోటీ అని మమ్మల్ని ఒత్తిడి పెట్టారు. మీరు పని చేస్తే మేము పోతామన్నాను. మా ముందు పని చేసినట్టుగా యాక్ట్ చేశారు. పని చేశారు. మేము ఇళ్ళకెళ్ళాం. అప్పటికి 2:30, 3 రాత్రి అంతర్జాతీయ దోపిడీ దొంగల గుండాలాగా కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి వాహనాలు, పోలీసులు 60-70 మంది పోలీసులు, సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ అందరూ 60-70 మంది ఏంటంటే మా పట్టా భూమిలో నుండి రోడ్డు పోయడానికి
ప్రయత్నం చేస్తున్నారు. మా గౌస్ భాషాన్ని కూడా వాళ్ళతో పాటు నలుగురు ఐదుగురు కూడా పోలీస్ స్టేషన్ తరలించారు, పట్టుకుపోయినా. నేను పట్టుకుపోతే అన్న పోలీస్ స్టేషన్ ఏదైనా కానీ కేసు పగలగొట్టి బయటికి రావాలని చెప్పాను. సరే ఆఖరికి మా వాడిని పంపించాను. తెల్లారుదాన పట్టుకుపోయినటువంటి ముందు కూడా ఉత్తప్పుడు తీసుకొచ్చి వదిలిపెట్టారు. మళ్ళీ పొద్దు కూడా పని మొదలు పెట్టి మేము పోయి ఆఫ్ చేస్తే జీవీఆర్ గంటపాటి వెంకటేశ్వరరావు ఆయన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్. ఆయన ఏమన్నాడంటే కిందికి పోయామని అధికారులు ఆదేశిస్తే నేను పోస్తాను, మౌలానా గారు నేను పోస్తాను, మీకు నష్టం చేయను అని గంటపాటి జీవీఆర్ చెప్పాడు. మేము వచ్చేటప్పుడు ఆయన సూపర్వైజర్ రాజేందర్ మేము సత్తుతో పోతాను 2 మౌలానా గారికి మేము పనిచేయమని అన్నాను. సత్తుగా పోతాను అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో వార్త ఏంటంటే మళ్ళీ ఏదో పని చేస్తానంటే మా గౌస్ భాష భార్య పోయి అడుగుతుంది, ఆఫ్ చేసినారని తెలుస్తాము. ఏదేమైనా మీడియా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి ఈ రోజుల్లో నేను మనవి చేస్తున్నాను మీ అందరికీ. మా పట్టాభూమిని నోటీస్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీజర్ అడాప్ట్ చేసి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే పట్టాభూములు పనిచేయాలి. ఇది చట్టం. చూడండి, అనేక కోర్టు తీర్పులు చెప్పినాయి. భూసేకరణ బాధ్యతకు వెలుగైనటువంటి నష్టపరిహారం ఇవ్వాలి. ఇదిగో ఇది నేను చెప్తా ఉన్నాను. నేను మీ అందరికి మనవి చేసేది ఇది మాది 66, ఇది 64. ఇదిగో ఇది పాట. ఈ పాటని వదిలేసి మా భూమిలో నుండి ఓట్లు వస్తున్నారు. నేను అంటున్నా, మీడియా ధర్మం, న్యాయం, రైతుల హక్కుల్ని పరిరక్షించే దానికోసం మీడియా ప్రభుత్వమైనటువంటి పాత్రలు నిర్వహించాలని, మీరు కూడా అక్కడికి వస్తే పాటలు వస్తే మీరు కూడా అర్థం చేసుకుంటారు. అవకాశం ఉంది. తూర్పులను మా ఈ రోడ్డుకి తూర్పు పక్కన 70 అడుగుల భూమి ఉంది, ప్రభుత్వ భూమి. డొంక 33 అడుగులు. నాగార్జున సాగర్ మేజర్ కాలువ గట్పై చేసినటువంటి 66 అడుగులు, 40 అడుగులు, 73 అడుగుల భూమి ఉంది. ఈ దాన్ని కూడా రోడ్డు మోసుకున్నాను. దానికి పాలక వర్గాలు, పోలీసులు, కాంట్రాక్టర్లు అందరూ కూడా కుమ్మక్కై మా పట్టణ భూమిలో రోడ్డు నిర్మాణం కోసం కూరుకుంటా ఉన్నారు. మీరందరూ కూడా మీ కలం, మీ పాత్ర, మీ మీడియా ద్వారా రైతుల హక్కుల్ని పరిరక్షించడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని మీ అందరినీ మనవి చేస్తా ఉన్నాను. మీరు అక్కడ స్పాట్కి వస్తే మంచిది, అర్థమైపోద్ది. చాలా మంది ఇంటెలిజెన్సీ వాళ్ళు వచ్చారు. తప్పు, వీళ్ళు చేసే తప్పని అనేటువంటి అభిప్రాయంతో మాతో మాట్లాడిపోయినారు. అక్కడ భూమి ఉంది, రోడ్డు మోసుకోవడానికి, ప్రభుత్వ భూమి, డొంక. దానికి ఆనుకుని 43 అడుగుల సాగర్ నిర్మాణం కోసం చేసినటువంటి మెరుగైనటువంటి 43 అడుగుల భూమి ఉంది. అది దాంట్లో పోయకుండా మా దాంట్లో పోతున్నారు. దాన్ని ఖండించవలసిందిగా నేను మనవి చేసి కోరుతా ఉన్నాను. ఇది చూడండి, ఇది నక్ష, అది కూడా నక్షే. అది మార్పు చేసాం. అభివృద్ధికి వ్యతిరేకం కాదు, రోడ్ల నిర్మాణానికి వ్యతిరేకం కాదు. ఇక్కడ అవకాశం లేకుండా ఉంటే రైతులు మేము కూడా సాక్రిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ అవకాశం ఆల్రెడీ నక్షాలో గవర్నమెంట్ డొంకే ఉంది. ఆ డొంకలు వదిలిపెట్టి రైతు పట్టా భూమిలోకి వచ్చి రోడ్డు వేస్తాం. మేము దాన్ని అబ్జెక్షన్ చేస్తున్నాం. రోడ్డుని మేము కమ్యూనిస్ట్ ఏదో అభివృద్ధి నిరోధకులు కొంతమంది చెప్తారు, అది కాదు. మేము వాస్తవానికి అక్కడ ప్రభుత్వ డొంక వీళ్ళు ఏదైతే మంజూరు అయినటువంటి రోడ్డు కంటే ఇంకా ఎక్కువ ఉంది. అఫీషియల్ కూడా డొంక ఉంది. దాని పక్కన ఇంకా ఖాళీ ల్యాండ్ ఉంది గవర్నమెంట్. దాంట్లో రోడ్డు నిర్మాణం చేయొచ్చు, ఎవరికి నష్టం లేదు. ఇది చాలా విలువైనటువంటి భూమి. ఏదో నిన్న మొన్న ఏదో ఆక్రమించుకొని కొనుక్కున్నది కూడా కాదు. మౌలానా గారు వాళ్ళ తాతల తరం నుంచి వస్తున్నటువంటి భూమి, పట్టా భూమి, 7 తరాల పట్టా. ఆ పట్టా భూమిలోకి వచ్చి ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని పక్కన రోడ్డు నిర్మాణం చేస్తే ఎవరికి నష్టం ఉండదు. అది ఏమన్నా వంకర కూడా తిరగదు. మరి ప్రభుత్వ డొంకలో వేస్తేనే స్ట్రైట్ పోద్ది రోడ్డు. హైవే రోడ్డు ఎక్కడైనా వీలైనంత మేరకు స్ట్రైట్ ఉండాలి. దీన్ని తిప్పి మరి పట్టా భూముల్లోకి తీసుకుంటాం.
ఒకవేళ మీరు పట్టా భూముల్లోనే రోడ్డు వేయాలనుకుంటే దాన్ని నోటిఫై చేసి రైతుకి నష్టపరిహారం నోటీసులు ఇచ్చి దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ జాతీయ రహదారుల నిర్మాణం చేసినా భూసేకరణ కూడా ఫండ్స్ ఇస్తారు. ఆ భూసేకరణ చేసి భూసేకరణలో రైతుకు నష్టపరిహారం ఇచ్చి రైతు పట్టా భూములు వేసి అభ్యంతరం లేదు. కానీ రైతుకి సంప్రదించకుండా రైతుకి నష్టపరిహారం అవకాశం ఉన్నా కూడా పక్కన ఇవ్వకుండా అందరు అధికారులకి అందరికి విజ్ఞాపన చేశారు, లీగల్ నోటీస్ ఇచ్చారు, తర్వాత రిప్రజెంటేషన్ అనేక సార్లు రిప్రజెంటేషన్ చేస్తే అధికారులు కూడా మీరు చెప్పేది న్యాయమైనటువంటి సమస్య, తప్పకుండా దీన్ని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ ఇవాళ తీరా మొత్తం అటు ఇటు రోడ్డు వేసి ఇప్పుడు దీంట్లో అర్ధరాత్రి పోలీసులు పెట్టి రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సమంజసం కాదు. అసలే రైతుల పరిస్థితి, భూమి ఎన్ని సంవత్సరాల నుంచో కాపాడుకుంటున్న భూమిని ఇట్లా అన్యాయంగా బలవంతంగా రోడ్లు వేస్తే రైతుకు నష్టం జరుగుతుంది. అందుకని ప్రభుత్వం మేము అధికారులకు కూడా విజ్ఞప్తి చేసి జిల్లా కలెక్టర్ గారికి దీన్ని మీరు పరిశీలన చేసి ఈ సమస్యని రైతుకు నష్టం కాకుండా రోడ్డు నిర్మాణం చేయాలని, ఒకవేళ మీకు అవసరమైతే ఇక్కడే కావాలంటే రైతుకి నష్టపరిహారం ఇచ్చి రోడ్డు నిర్మాణం చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని అభివృద్ధికి మేము ఎవరు కూడా వ్యతిరేకం కాదు. అందుకని రైతుకు నష్టం జరగకుండా పట్టా భూమిలో దాన్ని వేయకుండా పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ డోకలో రోడ్డు నిర్మాణం చేయాలని, ఇట్లా బలవంతంగా రైతుల్ని అరెస్ట్ చేసి లేకపోతే రైతుల్ని పోలీసులు పెట్టేసి రోడ్డు వేయటం అనేది సమంజసం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే రైతుకి ఇవాళ ఈ భూమి కోల్పోతున్నటువంటి రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.